హలో ప్రైజ్ కదా. హలో ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి, ప్రభువైన యేసు నామమున మీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉంటున్నాం. నిస్సీ ఆయుక్తను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు తన పుట్టినరోజు ప్రభువా తండ్రి, మరి పాత సంవత్సరం కొత్త సంవత్సరం మీరు తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. మరి మీ దాసులు కూడా తీసుకొచ్చారు దైవికమైన వాక్యము. వాడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యం చూడడు. కాబట్టి ప్రభువా మానవునికి జీవితాన్ని గురించి మీ దాసుల ద్వారా మాట్లాడండి. మీ స్వరం పెంపచేయండి. మైక్ ద్వారా వినగలిగే వారందరూ హృదయాలు కూడా కార్యం జరిగించండి. రావాల్సిన వారు తీసుకురండి. కృప చూపించండి. పాటల ద్వారా మీరు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ముందు జరగాలి, ఇంకా ముందు జరగాలి, ముందుకి అటు అట్లా అది అది ఓకే. ఓకే ఏ వైలు మీరు మాటిపాటి దాటదు, ఇంకా ఎవరు లేదు, వైలు తగ్గుతాయి. అండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. వర్షాలు పైకి లేపాను, పైకి లేపారు చూడండి, పైకి మధ్యలో ఉండదు. పని చేసుకుంటూ వద్దాం. ఏం పేరక్క? నిస్సి ఆయుధ. సరే, దేవుని యొక్క వాక్యం నుండి పాప జన్మదిన కూడికలో మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఎన్నో సంవత్సరం అక్క? 7 కంప్లీట్ అయ్యి 8 వచ్చినాయి. సరే, 2 నెలలు కదా అక్క? సరే, 8వ కీర్తన గ్రంథం 8వ అధ్యాయం. 7 కంప్లీట్ అయ్యి 8 వచ్చింది కదా, 8వ అధ్యాయం చూద్దాం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము మనం చూసినట్లయితే 2వ నెల కదా ఇది, అవునా? 8వ సంవత్సరం వచ్చింది, 2వ నెల. సరే, 8వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం. బయట ఉన్నారు, మాట్లాడొద్దు. మాట్లాడాలంటే లోపలికి రండి, మేము మీకు బైక్ ఇస్తాం. కాబట్టి కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలు రేఖయు చంటిపిల్ల లెక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించుచున్నావు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే, దేవుడు మరి ఈ పాపకి 8 సంవత్సరాలు అనుమతించాడు. తర్వాత చూడగా 2వ నెల. కానీ ఈ కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం రాయబడిన మాటను ఒకసారి ఆధారం చేసుకుని వాక్యాన్ని ధ్యానిద్దాం. బాలు రెక్కయు సంటి పిల్లల యొక్క స్తుతుల మూలం ఒక దుర్గమును స్థాపించి, కాబట్టి స్థాపించి ఉన్నావు. దేవుని యొక్క వాక్యాన్ని చూడగా బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. దేవుడు చిన్న బిడ్డల్ని, ఇంకా చెప్పాలంటే చిన్న పిల్లలు కానీ చిన్న బిడ్డల వారి ద్వారా వారిని స్తుతించేలా దేవుడు చేస్తున్నాడు. అంటే ఒక దుర్గమును స్థాపించడం అంటే అర్థం ఏంటంటే, చిన్న పిల్లలు అంటే చంటి బిడ్డల్లా స్తుతించేలా ఒక దుర్గమును, అంటే ఒక దేవుని యొక్క ఒక బలమైన విధానంలో దేవుడు స్థాపిస్తున్నాడని అర్థం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఈ రోజు మనం ఒక మాట రాయబడుతుంది. ఏమని రాయబడుతుందంటే, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో చిన్న పిల్లల మూలమున ఆయన ఏం చేస్తున్నారు? బాలు యొక్క చంటి పిల్లలకు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించుచున్నావు. అంటే దేవుని స్తుతించేలా దేవుడు చేస్తున్నాడు. ఎవరిని బట్టి? ఎలాంటి వారి ద్వారా అంటే చిన్న పిల్లల ద్వారా. చిన్న పిల్లల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవుని స్తుతించేది, దేవుణ్ణి ఆరాధించేది, దేవుణ్ణి మహింపరిచేది ఎలాగన్నది దేవుడు ఆ చిన్న పిల్లల ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటున్నాడు. అందుకే చిన్నపిల్లలను నా యుద్ధకు రాలేని వారిని ఆటంకపరచకూడని బైబిల్ సెలవిస్తూ వస్తుంది.
కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే, చిన్న పిల్లలు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశం. దేవుడి చిన్నపిల్లల మూలముగా ఈ చిన్నపిల్లల దేవుడు స్తుతించే విధానం, గణపరిచే విధానాన్ని దేవుడు తీసుకొస్తున్నాడు. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఆయన స్తుతుల మూలంగా ఒక దుర్గమును స్థాపిస్తున్నాడు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అయితే చిన్న పిల్లల్లో బట్టి చంటి పిల్లల యొక్క స్తుతుల మూలంలో ఒక దుర్గమును స్థాపిస్తున్నాడు. ఆ చంటి పిల్లలు ఎలా ఉండాలి అంటే, ఎలాంటి చంటి పిల్లల్లాగా, ఎలాంటి చంటి పిల్లల ద్వారా దేవుడు తనకు స్తుతుల మూలముగా గాని, చంటి పిల్లలు గాని, చిన్నపిల్లల ద్వారా గాని ఒక దుర్గమును స్థాపించుకుంటున్నాడంటే, ఎలాంటి పిల్లల ద్వారా దేవుడు ఒక దుర్గమును స్థాపించుకుంటున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించవరకు ప్రభు నడిపించడానికి చిన్న ప్రార్థన రంగాన్ని అందరూ కూడా కళ్ళు మూసుకోవాలా. ప్రార్థన. కూర్చోండి. 10 నిమిషాలు ఆగండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామను బట్టి మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు దేవా. చిన్న పిల్లల యొక్క, చంటి బిడ్డల యొక్క స్తుతుల మూలంలో ఒక దుర్గమును స్థాపించున్నావు. కాబట్టి ప్రభా, ఆ చంటి బిడ్డలు ఎలా ఉండాలో మీ వాక్యం బయలుపరుస్తుంది. తద్వారా ఆ వాక్యం వెలుగులో ఈ చంటి బిడ్డ కూడా అలా ఉండి మీ యొక్క దేవా మిమ్మల్ని స్తుతించే బిడ్డగా, మిమ్మల్ని గణపరిచే బిడ్డగా దేవా వారిని మీరు స్థిరపరచమని ప్రార్థిస్తూ ముందున సమయంతో దీవించండి. సోదరు నవీన్ని, అదే రీతిలో సోదరి పార్వతిని జ్ఞాపకం చేసుకున్న వారికి ఇచ్చిన బిడ్డను బట్టి స్తోత్రములు. ఒకరు కుమార్తెను బట్టి వందనము, వారిలో ఇచ్చిన పాపను బట్టి స్తోత్రములు. ఈ రోజు భర్తని పాపను దీవించి ఆశీర్వదించి మేలు కొరకై నిస్సి ఆయను జ్ఞాపకం చేసుకుని దీవించి క్షేమాన్ని మేలును దయచేసి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచమని దేవా, గత సంవత్సరాలను కాచి కాపాడి మరో సంవత్సరం బహుమానం ఇచ్చారు. మరో సంవత్సరం దయాకిరీటంగా ధరింపజేశారు. ఈ సంవత్సరంలో తాను ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకునేవని పొందుకోవడానికి సహాయం చేసి ముందున సమయంతో దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగేకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసిన ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనంలో, పిల్లల యొక్కయు స్తుతుల మూలంలో నీవు ఒక దుర్గమును స్థాపించుచున్నావు. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలంలో ఒక దుర్గమును స్థాపించుచున్నావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలాంటి పిల్లలను బట్టి, ఎలాంటి పిల్లల ద్వారా దేవుడు ఒక దుర్గమును స్థాపించుచున్నాడు అంటే, దేవుని స్తుతించేవారిగా, దేవుని గణపరిచేవారిగా సిద్ధపరుస్తున్నాడు. ఒక దుర్గమును ఎలాంటి పిల్లల ద్వారా స్థాపిస్తున్నాడంటే బైబిల్లో ఒక విషయం రాయబడుతూ వచ్చింది. దాంట్లో మొదటి మాటను చూద్దానండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. ఎలాంటి పిల్లల ద్వారా దేవుడు తనకు స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించుచున్నాడంటే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మనం చూసినట్టయితే 2వ వచనం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మొదటి మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. తక్కువ సమయంలో త్వరగా ముగిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దేవుడు తాను స్తుతుల మూలం, బాలుల యొక్క, చంటి పిల్లల యొక్క స్తుతుల మూలంలో ఒక దుర్గమును స్థాపించున్నాడు. ఎట్లాంటి పిల్లలు స్తుతుల ద్వారా దేవుడు ఒక దుర్గమును స్థాపిస్తున్నాడంటే మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది. ఇక్కడ చిన్నది అని మనం చూస్తూ వస్తున్నాం. ఈ చిన్నపిల్ల ఎలా ఉంది? చెరగొరపోబడిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. అంటే ఈ చిన్నది దేవుని యొక్క ప్రజల్లో నుండి, దేవుని యొక్క సన్నిధి నుంచి గాని ఒక వ్యక్తి దగ్గరికి చెరగొరిపోబడుతూ వచ్చింది. సో చెరగొరిపోయినప్పుడు చూడండి, మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా లాగితేనో, గుంజుతేనో, కొడితేనో మీకు కోపం వచ్చిందా లేదా? కోపం వచ్చింది. కానీ చంటి పిల్ల చూడండి, చంటి పిల్లని ఎందుకు అంటున్నారంటే, ఆ చిన్నది నయమాను ఎవరినైతే చెరగొనిపోయారో ఆ చంటి పిల్ల, ఆ చిన్నది, ఆమె యొక్క జీవితాన్ని మనం చూడగా మొట్టమొదటిగా దేవుడు ఎలాంటి చిన్న బిడ్డలు గాని చంటి బిడ్డల యొక్క స్తుతుల మూలంలో దుర్గమును స్థాపిస్తున్నాడంటే కోపం లేనటువంటి పిల్లలు. ఎవరండి? కోపం లేనివారు. చూడండి, ఆ చిన్నదాన్ని చెరగొనిపోయి తీసుకెళ్లారు. అంటే ఆ చిన్నదాన్ని ఏం చేశారు? చెరగ తీసుకెళ్ళినట్టుగా చెరగొనిపోయి తీసుకున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అంటే బహుశా తన తల్లిదండ్రులు ఉన్నారో లేదో తర్వాత సంగతి, కానీ తాను నివసించే ప్రాంతం నుండి తను తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరికైనా చంటి బిడ్డల కోపం వచ్చిందా రాదా? ఇప్పుడు ఒక తల్లి దగ్గర నుంచి ఒక బిడ్డను వేరు చేసినప్పుడు ఆ యొక్క
తల్లికైనా బిడ్డకైనా కోపం రాదా? అదే రీతిలో తండ్రి దగ్గర నుంచి బిడ్డలు వేరు చేసినప్పుడు ఆ బిడ్డకైనా కోపం రాదా? తండ్రికైనా బిడ్డకైనా వచ్చింది. ఎందుకంటే సహజంగా ప్రతి వ్యక్తిలో కోపం అన్నది వచ్చింది. మెయిన్ ఎవరిలో కోపం ఎక్కువ ఉండిద్ది చెప్పండి, మీకు ఎవరిలో ఉండిద్ది? చిన్నపిల్లల కోపం ఎక్కువ ఉండిద్ది. మనం గబుక్కునే వాళ్ళ దగ్గర ఏదైనా ఒకటి లాక్కున్నాం అనుకో, ఏం చేస్తారు? తిడతాం అన్నది అలవాటేలేండి. ఎందుకంటే మనం నేర్పేది అదే కదా పిల్లలకి. ఏం నేర్పుతాం? అది తాతని ఎద్దెట్రా అని నేర్పుతాం. వాడు రేపు పొద్దున మనల్ని అదే తిడతాడు. అదే కదా మనం నేర్పేది. పిల్లలకి ఏం నేర్పుతాం? తిడతాం, ఎక్కువ నేర్పుతాం. కానీ ఇక్కడున్న చిన్నదాన్ని చూడండి. అందుకే బైబిల్ ఉంది, కీర్తన గ్రంథం 8:2 చంటి పిల్లల యొక్కయు చిన్నపిల్లలకు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలంలో నువ్వు ఒక దుర్గమును స్థాపించున్నావు. అంటే దేవుడు ఎలాంటి చంటి పిల్లలు ఎలాంటి పిల్లల మూలముగా ఆయన దేవుడు ఒక దుర్గమును స్థాపిస్తున్నాడంటే కోపము లేనటువంటి పిల్లల మూలమున. ఎవరైతే కోపం లేకుండా ఉంటారో, ఎవరైతే కోపం లేనటువంటి అనుభవాన్ని జీవిస్తూ వస్తారో అటువంటి పిల్లల ద్వారా దేవుడు ఒక దుర్గమును స్థాపిస్తున్నాడు. అంటే దేవుని స్తుతించేటటువంటి సమూహాన్ని దేవుడు తయారు చేస్తున్నాడు. దేవుని మహింపరిచేటటువంటి సమూహాన్ని దేవుడు తయారు చేస్తున్నాడు. అది ఎలాంటి పిల్లలంటే ఒక దుర్గమును స్థాపిస్తున్నాడు. అంటే దేవుని మహింపరిచి దేవుని స్తుతించేటటువంటి సమూహాన్ని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. అది ఆ సమూహాన్ని ఏర్పరచుకుని ఏం చేస్తున్నాడంటే ఆయన్ని స్తుతించే అనుభవం తీసుకొస్తున్నాడు. అయితే ఆ బిడ్డలు ఎలా ఉండాలంటే ఒకటి కోపం లేని వారికి ఉండాలి. ఎలా ఉండాలండి? కోపం లేని వారు. సో మన చంటి పిల్లలు గాని మన పిల్లలు ఎలా ఉండాలా చెప్పండి? మన పిల్లలు ఎలా ఉండాలా? కోపం లేని వారికి ఉండాలి. అంటే మన పిల్లలు కోపం లేని వారికి ఉండాలంటే మనం ఎలా ఉండాలి? అది ఇంపార్టెంట్. మొదట మన పిల్లలకి మనం చెబుతూ వస్తాం, అరే కోపం లేని వాడిగా రేపటి నుంచి ఉండవాలి, నువ్వు కోపం లేకుండా జీవించు, కోపం ఉండకూడదని మనం చెబుతాం. మనం కోపం లేకుండా ఉండకూడదని మన పిల్లలు చెప్పినప్పుడు మనం ఎలా ఉండాలి? దెబ్బలు పడతాయి, కొడతా నిన్ను మనం కోపగించుకుంటూ వచ్చామనుకో, మన పిల్లలు ఏం చేస్తారు? మా నాయనే కోపడుతూ నన్ను కూడా కోపగించుకోక అంటున్నాడు ఏంటి అనుకుంటాం. అనుకోరా? అనుకుంటారు. కానీ ఇక్కడ మొదటి కోణం ఏంటంటే దేవుని స్తుతించే ఒక సమూహాన్ని దేవుడు సిద్ధపరచుకుంటున్నాడు. ఆ సమూహం ఎలా ఉండాలంటే చిన్నపిల్లల లాంటి వారి మనస్తత్వాలు కలిగిన వారిని దేవుడు తను స్తుతించే వారికి సిద్ధపరచుకుంటున్నారు. ఆ చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కానీ ఆ చిన్నపిల్లలు ఎలా ఉండాలంటే కోపం లేని వారికి ఉండాలి. ఎలా ఉండాలండి? కోపం లేని వారుగా. అంటే దీన్ని బట్టి ఒక మాట చెప్పాలి. అట్లా అని చెప్పి భర్త తిడితే కోపం లేకుండా ఉండాలా బ్రదర్స్? భార్య తిడితే కోపం లేకుండా ఉండాలా? సరే, దేవుని వాక్యం సెలవిస్తుంది భర్త ఎలా ఉండాలో భార్య ఎలా ఉండాలో బైబిల్ సెలవిస్తుంది. అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే దేవుని స్తుతించడం కొరకు ఒక సమూహాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ సమూహంలో చంటి పిల్లల్లో ఉంటారు. చంటి పిల్లలు అంటే మనస్తత్వం కలిగిన వారు ఎలా ఉండాలంటే ఒకటి కోపం లేని వారికి ఉండాలి. ఇప్పుడు మన పాప చూడు ఇప్పుడే కోపగించుకుంటున్నాడు. బాబు పాపమ్మ మంచిది, మామూలు పాప కూడా కాదండి, మరి గోల్డ్తో తయారు చేయబడింది. కానీ ఇప్పుడే కోపగించుకుంటారు. చిన్నపిల్లలు ఎలా ఉండాలంటే కోపం లేని వారిగా మనం సిద్ధపరచాలి. మన పిల్లలు ఎప్పుడైతే కోపం లేని వారికి ఉంటారో బైబిల్ రాయబడుతూ వచ్చింది, మీకు ఓర్మి అవసరమైందని యాకోబు పత్రికలో రాయబడుతూ వచ్చింది. ఓర్మి అంటే అర్థం ఏంటి? ఓర్పు. అంటే మన పిల్లలకు కోపం కాదు ఉండాల్సింది. మన పిల్లలకు ఏం రావాలా? ఓర్పు అనేది మన పిల్లలకు మనం నేర్పించాలి. మన పిల్లలకు ఓర్పు అనేది మనం నేర్పించాలంటే మనం ఓర్పు కలిగి ఉండాలి. అయితే ప్రియులారా, ఒక మాట చెప్పబడేది ఏంటంటే ఓర్పు శ్రేష్టకరమైంది. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:28 ఒక మాట ఉంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:28 ఏం చంద్రశేఖరన్న మీ పాపే వర్తమానం చెప్పేటట్టుంది మాకంటే. కాబట్టి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:28 ఏమని రాయబడుతూ వచ్చింది? చదవండి ఎవరైనా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:28 దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి చాలన. కాబట్టి ఇక్కడ రాయబడిన మొదటి మాట ఏంటంటే ప్రియులారా, ఈ చిన్నదాని యొక్క జీవితంలో చెరగొనిపోబడిన అనుభవం ఉంది. కీర్తన గ్రంథం 8:2 చంటి పిల్లలకు చిన్నపిల్లలకు స్తుతులములను ఒక దుర్గమును స్థాపించున్నామని రాయబడుతూ వచ్చింది. ఇక్కడ చిన్నదేమో చెరగొనిపోయింది. అయితే ఈ చంటి పిల్లలు కానీ చిన్నపిల్లలు ఎలా ఉండాలంటే మొదటిగా కోపం లేని వారికి ఉండాలి. అయితే మనకు ఓర్పు అవసరం. ఈ కోపం లేని వారు ఎలా ఉంటారంటే అన్నిటిని ఓర్చుకుంటారు.
ఆ ఓర్పు దేనికి కారణం అంటే రోమపత్రిక అపోస్తలుల పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:28 రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఓర్పు కలిగిన వారికి అంటే కోపం లేనటువంటి వారికి దేవుడు సమస్తం సమకూడి దేని కొరకు చేస్తున్నాడు. ఎవరినైతే కోపం ఉండదో, ఎవరినైతే ఓర్పు ఉండిద్దో, ఎవరినైతే సహనం ఉండిద్దో వాళ్ళు ఎలాంటి వారండి? వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. అదొక రుజువు. తద్వారా ఏం జరుగుతుంది? సమస్తం వారి జీవితంలో మేలు కొరకే దేవుడు చేస్తాడు. అది దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, కన్నీరు వచ్చినా సమస్తం మేలు కొరకే. ఈరోజే క్యాలెండర్ వాక్యంలో ధ్యానిస్తూ వచ్చే కొన్ని మాటలు ఏమన్నా తెలుసా? దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తం సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి. అంటే ఎవరికి మేలు జరుగుతున్నాయి? 13వ వచనం చదవన్నాను. అపోస్తలుల పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుల పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనం చూసినట్టు 13 కాదు 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎంచదగినవి కావని ఎంచుచున్నాము. ఏమని రాయబడుతూ వచ్చింది? ఇప్పటి కాలపు శ్రమలు అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే మనం ఓర్పుతో ఉంటామో, ఎప్పుడైతే మనం సహనంతో ఉంటామో, ఎప్పుడైతే మనం కోపం లేని వారు ఉంటామో అప్పుడు మనకు శ్రమలు వస్తాయి. ఏమొస్తాయండి? శ్రమలు. కానీ ఈ శ్రమలు ఎలాంటివి? నేను మళ్ళా అడుగుతా, మళ్ళా చెప్తున్నా, గుర్తుంచుకోండి. మళ్ళా చెప్పడానికి టైం లేదు. తర్వాత మీరు వీడియో చూడటం అన్న యూట్యూబ్ లో. దేవుడు ఒక దుర్గమును సంటి పిల్లలు చిన్నపిల్లల యొక్క స్తుతుల మూలన స్థాపిస్తున్నాడు. అంటే ఒక సమూహాన్ని, దేవుడు స్తుతించే ఒక సమూహాన్ని తయారు చేసుకుంటున్నాడు దేవుడు. ఆ సమూహం అంటే చిన్నపిల్లలు ఎలా ఉండాలి అంటే మనం కూడా చిన్నపిల్లలు అంటే మనస్తత్వం కలిగి ఉండాలి. మీలో పరలోకంలో గొప్పవాడు ఉండాలంటే భూమి మీద ఎలా ఉండాలి? అల్పుడు కంటే చిన్నపిల్లలు అంటే మనస్తత్వం మనకు అవసరం. చిన్నపిల్లలు ఎలా ఉండాలి అని అంటే మొదటి మాట కోపం లేని వారికి ఉండాలి. ఎలా ఉండాలి? కోపము. కోపం లేకపోతే ఏముంటుంది? ఓర్పు ఉంటుంది. ఓర్పు ఏం చేస్తుంది? మనలో సహనమును తీసుకొస్తుంది. సహనం ద్వారా ఏం చేస్తుంది? ఎన్ని శ్రమలైనా మనం ఎదుర్కొంటాం. ఎన్ని శ్రమలైనా మనం ఎదుర్కోవటం ద్వారా మనకేం జరుగుతుంది? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి, ఆయన సంకల్పంలో ఉన్నాం కాబట్టి, ఆయన చిత్తంలో మనం పిలువబడ్డాం కాబట్టి దేవుడు మనకి ఏం చేసినా శ్రమలు వచ్చిన పౌలు అంటాడు శ్రమలు మేలే. దావీదు రాజు కూడా కీర్తన గ్రంథం అంటాడు, శ్రమలు రాకముందు నేను దారి తప్పి తిరిగితే శ్రమలు రావటం నాకు ఏమైంది? చెప్పండి. శ్రమలు రావటం నాకు మేలేను. కాబట్టి కోపము లేకపోతే మనలో ఓర్పు ఉంటుంది. ఓర్పులో నుండి సహనం వస్తుంది. సహనము ఉండటం ద్వారా ఎన్ని శ్రమలైనా మనం ఎదుర్కోగలుగుతాం. అంటే మన బిడ్డలకు మనం ఏం నేర్పించాలి చెప్పండి? కోపము లేనటువంటి జీవితాన్ని మన పిల్లలకు నేర్పిస్తే వారిలో ఓర్పు వచ్చింది, సహనం వచ్చింది. తద్వారా ఎన్ని శ్రమలైనా వాళ్ళు ఎదుర్కొనే క్రైస్తవ జీవితం వారిలో ఉంటుంది. తద్వారా వాళ్ళు శ్రమలు ఎదుర్కోవడం ద్వారా ఏం జరుగుతుంది? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తం సమకూడి ఇప్పుడు చెప్పండి దేని కొరకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఏ శ్రమలు వచ్చినా మన పిల్లల కోపం అనేది లేకుండా ఉన్నప్పుడు, ఓర్పు సహనం మనలో పిల్లలకు వచ్చినప్పుడు, మన పిల్లల శ్రమలు ఎదుర్కోవడం ద్వారా ఆ శ్రమలు కూడా మన పిల్లలకి ఎలా ఉంటాయి? మనకైనా మన పిల్లలకైనా చెప్పండి. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తం సమకూడి సమస్తం దేని కొరకు జరుగుతున్నాయి? మేలు కొరకే. కానీ మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు. ఒక శ్రమ వచ్చిందా, ఒక బాధ వచ్చిందా, ఒక దుఃఖం వచ్చిందా, ఎమ్మట ఏం చేస్తాం? ప్రభువా నువ్వు ఎక్కడున్నావయ్యా? ఆయన ఎక్కడా లేడు, మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన ఎక్కడా లేడు. ఏమన్నాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు వారి మధ్యలో ఉంటాడు ఖచ్చితంగా. నేను ఉన్నవాడును అనువాడును అన్నాడు. అంటే నేను ఒక కొత్త మాట లాస్ట్ టైం నేను హెబ్రోన్ లో ఉన్నప్పుడు ఫైనల్ వర్తమానం చెబుతున్నప్పుడు జాన్ సుందర అంకుల్ అని ఉన్నాడు. ఆయన ఇప్పుడు సొసైటీ చైర్మన్. ఆయన ఒక మాట చెబుతూ వచ్చాడు. ఏమని చెబుతూ వచ్చాడంటే దేవుడు ఎలాంటి వాడంటే, నేను ఆ సబ్జెక్ట్ మీద కొంత వర్తమానం ధ్యానించాలనుకున్నా. ఎలాంటి వాడంటే అంతరించని దేవుడు అంట. ఎలాంటి వాడండి అంటే నీకు శ్రమ వస్తే, నీకు బాధ వస్తే, నీకు వేదన వస్తే, నీకు దుఃఖం వస్తే దేవుడు అంతరించిపోడు. చూడండి, సూర్యుడు ఈ రోజుకి అంతరించిపోతాడు, రేపు వస్తాడు. కష్టము కొంతకాలం ఉండి అంతరించిపోయి మళ్ళీ సుఖం వచ్చింది. బాధ కొంతకాలం ఉండి అంతరించిపోయి మళ్ళీ సంతోషం వచ్చింది. కానీ దేవుడు అంతరించిపోయినటువంటి వాడు. అంటే ఆయనకు అంతమే లేనటువంటి వాడు. అందుకంటే కదా ఆదియు అంతము లేని వాడు. కాబట్టి మన పిల్లలు ఎప్పుడైతే కోపం లేని వారు ఉంటారో అప్పుడు మన పిల్లల్లో ఓర్పు సహనం వచ్చింది. తద్వారా ఎన్ని శ్రమలు వచ్చినా ఎదుర్కోగలుగుతారు. ఆ శ్రమలు ఎదుర్కోవడం ద్వారా వారి జీవితాల్లో
దేవుడు వారికి మేలు చేస్తున్నాడు. ఈరోజు మన పిల్లలకు మనం ఏం నేర్పాలి చెప్పండి? కోపం నేర్పాలి. ఏమి నేర్పాలి? కోపం అన్నది లేనటువంటి జీవితాన్ని చూపించాలి. సరే, వాళ్ళ కోపం ఉండకూడదంటే, పిల్లలకు కోపం లేని జీవితాన్ని వాళ్ళకి చూపించాలంటే వాళ్ళకి తెలిసిద్దా కోపం లేకుండా ఎట్టుండాలన్నది? మరి ఎలా చూపించగలుగుతాం మనం? పిల్లలకి కోపం లేదు, అయ్యా కోపం ఇలా కోపం ఉండకూడదని వారికి తెలుసా? తెలియదు. మరి ఎట్ట తెలిసింది వారికి? మన జీవితం. అందుకే నేను ఒక మాట చెప్తే చూడండి, ఇంత ముందు కూడా మీ దగ్గర చెప్పినట్టు గుర్తుందా లేదా? పిల్లలు మొట్టమొదటిగా చదివే పుస్తకం ఏంటో చెప్పండి. పిల్లలు మొట్టమొదటిగా పుస్తకాన్ని చదువుతారు. పుస్తకం ఏంటి? ఆ పుస్తకం చెప్పగలుగుతారా? ఏం చదువుతారు? తల్లిదండ్రుల్ని. అంటే తల్లి ఎలా ఉంది, తండ్రి ఎలా ఉన్నాడు, వారి జీవితమే ఒక పుస్తకం లాగా చదువుతారు పిల్లలు. వారి జీవితమే ఒక పుస్తకం. పిల్లలు మొట్టమొదటిగా చదివే పుస్తకం ఏంటంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రులే వారి జీవితానికి ఒక పుస్తకం. అందుకే మనం తల్లిదండ్రులు ఉన్న ప్రతి వారు కూడా ఏం చేయాలి? పిల్లలకి మొదట మనం ప్రాక్టికల్ గా ఉండాలి. కోపం లేని వారిగా మనం జీవించాలి. అంటే నీవైనా నేనైనా చెప్పే నేనైనా వినే మీరైనా మొట్టమొదటిగా మన పిల్లలకి ఏమి నేర్పించాలా? కోపము లేని అనుభవాన్ని నేర్పించాలి. అప్పుడే మన పిల్లల జీవితాలు ఎలా ఉంటాయి? క్షేమకరంగా, ఆశీర్వదకరంగా. వారు కోపం లేకుండా ఉండాలంటే మొదట మనం కోపం లేని వారికి ఉండాలి. మనలో కోపం ఉండకూడదు. అంటే ఎన్ని శ్రమలు ఎదుర్కొంటా. చాలా మంది అంటారు, బ్రదర్ ఎన్ని శ్రమలు ఎదుర్కొంటాను, ఇంకా ఎంత ఓర్చుకోవాలి? నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి ఇంకా నువ్వు ఓర్చుకోవాలి. ఒక కాలం వచ్చింది, ఆ కాలంలో దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. ఆ కాలంలో దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. ఆ మేలు ఆపడం ఎవరి తరం కూడా ఆగదు, ఎవరి తరం కూడా అవదు. ఆ మేలు మనం అనుభవించాలంటే మన పిల్లలకు కోపం లేని వారిగా సిద్ధపరచాలి. వాళ్ళ కోపం లేని వారిగా చేయాలంటే మొదట మనలో కోపం లేని జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు ఆ కోపం లేని మన పిల్లల ద్వారా, ఆ కోపం లేని మనస్తత్వం కలిగిన చిన్న పిల్లల లాంటి మనస్తత్వం కలిగిన మన ద్వారా దేవుడు ఒక దుర్గమును స్థాపిస్తున్నాడు. దేవుడిని మహింపరిచే సమూహంలో నిన్ను నన్ను ఉంచుతాడు. ఇది మొదటిది. ఇప్పుడు 7 విషయాలు చెప్పను గాని మొదటి మాట ఇది. ఏంటి ఆ మొదటి మాట? దేవుడు ఆయన చంటి పిల్లలు, చిన్నపిల్లల యొక్క స్తుతురూపంలో ఒక దుర్గమును స్థాపించున్నాడు. ఎలాంటి చంటి పిల్లలు, ఎలాంటి చిన్న పిల్లల యొక్క స్తుతురూపంలో దుర్గము స్థాపిస్తున్నాడంటే కోపము లేనటువంటి చంటి పిల్లల యొక్క, చిన్న పిల్లల యొక్క స్తుతురూపం. అంటే కోపం లేని వారు దేవుని స్తుతిస్తే వాళ్ళ ద్వారా దేవుడు ఒక దుర్గమును స్థాపిస్తున్నాడు. అంటే దేవుని స్తుతించాలన్నా, దేవుణ్ణి ఆరాధించాలన్నా మనలో కోపం ఉంటే ఆ స్తుతి ఆరాధన దేవుడు వినడం. ఆ స్తుతించడం గాని, ఆ గణపరిచే విధానం దేవుడు వినడం. మనం మందిరంలో ఆరాధన చేస్తాం, మనం ఎంత కోపం ఉండి ఆరాధన చేస్తామో, మనలో ఎంత కోపం ఉండా దేవుని సన్నిధికి వాక్యం ఆరాధన చేసినంత మాత్రాన దేవుడు వినడం. అంటే మనం ఎలా ఉండాలనేది బైబిల్ చెబుతుంది. కోపము లేని వారిగా బైబిల్ సెలవిస్తుంది. కానీ మన చంటి పిల్లలు ఎలా ఉండాలంటే, దేవుడు వీళ్ళు స్తుతించే స్తుతుల మూలంలో ఒక దుర్గమును స్థాపించాలంటే వారిలో కోపం ఉండకూడదు. ఆ కోపం లేని వారిగా మనం మన పిల్లలు స్థిరపరచాలంటే మనం కోపం లేని వారిగా ఉండాలి. మొదటి మాట. రెండో విషయాన్ని మనం చూద్దాం. రెండో మాట ఏంటంటే, రండి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, క్షమించండి 3వ వచనం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అది షమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర. చాలు. రెండో మాట ఏంటంటే, మన పిల్లలు అంటే దేవుడు ఎలాంటి పిల్లల స్తుతుల మూలంలో ఒక దుర్గమును స్థాపిస్తున్నాడంటే మొదటిగా కోపం లేనటువంటి పిల్లల మూలం. రెండోదిగా చూడగా ఏమనబడుతుంది? అది షమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర. అంటే ప్రవక్తను గుర్తెరగాలి. అంటే దేవుని సేవకులనే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని కూడా గుర్తెరగాలి. ఏం గుర్తెరగాలండి? దేవుని గుర్తెరగాల. ఇక్కడ ప్రవక్తను గుర్తెరుగుతున్నారు. ఇక్కడ మన పిల్లలు ఎలా ఉండాలా? ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి గుర్తెరగాలి. ఎవరిని గుర్తెరగాలండి? దేవుణ్ణి. అంటే మన పిల్లలకి దేవుడు అంటే ఏంటో మనం తెలియపరచాలి. అసలు దేవుడు అన్న మాటకు అర్థం ఏంటో చెప్పండి. దేవుడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు అంటే అర్థం ఏంటంటే న్యాయాధిపతి అని అర్థం. బైబిల్ రాయబడికి వచ్చింది. దేవుడు అనే మాటకు అర్థం ఏంటి? న్యాయాధిపతి అని అర్థం. అంటే న్యాయాధిపతి అంటే
మన పిల్లలు న్యాయం చేసే ప్రభువుని గుర్తెరిగినప్పుడు మన పిల్లలు ఎలా ఉంటారంటే న్యాయముగా జీవిస్తారు, అన్యాయంగా ఉంటారు. ఎలా ఉంటారండి? న్యాయముగా. ఇప్పుడు చూడండి, ఎవరన్నా ఊరి పెద్దలు ఇంకోళ్ళు ఉంటారు అనుకోండి. ఎవరు? ఊరి పెద్దలు కానీ ఇంకోళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం సహజంగా చూస్తాం. ఎందుకంటే మాకు నర్సాపూర్లో వెంకటన్న ఉన్నాడు, కుల పెద్దగా ఉంటాడు. ఆయన ఆయా ప్రాంతాలకు వెళ్తాడు, ఏడన్నా పంచాయతీలు ఉండి చక్కగా పంచాయతీలని తీరుస్తూ ఉంటారు. అయితే నాకు తెలిసిన సందర్భం ఏంటంటే, ఈ పంచాయతీలు తీర్చినందుకు డబ్బులు ఇస్తారంట. మరి ఎక్కడ ఇస్తారో లేదు నాకు తెలియదు కానీ ఇస్తారంట. కొంత డబ్బులు తీసుకున్నందుకు కూడా కొద్దిగా న్యాయాన్ని అన్యాయం చేయొచ్చుగా, అవకాశం ఉండదా? 100% ఉండొచ్చు, ఉండదా? డబ్బులు తీసుకున్న తర్వాత మార్చరా? ఇప్పుడు మీరు నాకు డబ్బులు ఇచ్చారనుకో, అయ్యో దుర్గాన నాకు ఒక 20 రూపాయలు ఇచ్చాడు, ఆయన పక్షాన్ని మాట్లాడాలన్న మనస్తత్వాన్ని ఉండేది కదా, మనసాక్ష్యాన్ని గుంజేది కదా, ఖచ్చితంగా ఒప్పుకోకుండా ఉండిద్దా? అంటే మానవుడు నీతిని అన్యాయంగా చేయొచ్చేమో కానీ మన పిల్లలకు మనం నేర్పించాల్సింది ఏంటి తెలుసా? న్యాయవంతుడైన దేవుడు, న్యాయాధిపతి, న్యాయం తీర్చే దేవుడు ఎవరో తెలియపరచాలి. అది ప్రాముఖ్యత. ఆ న్యాయం తీర్చే దేవుణ్ణి, ఆ న్యాయాధిపతి అయిన దేవుణ్ణి, లంచం తీసుకోనన్నటువంటి దేవుణ్ణి మన పిల్లలకి ఎప్పుడైతే పరిచయం చేస్తామో, తెలియపరుస్తామో, వాళ్ళు స్తుతిస్తే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ స్తుతుల మూలంలో ఒక దుర్గమును స్థాపిస్తున్నాడు. అంటే మన పిల్లలు ఎలా ఉండాలండి? న్యాయముల గురించి, న్యాయాన్ని తీర్చే దేవుణ్ణి తెలుసుకోవాలి. అన్యాయంగా ప్రవర్తించే మనుషుల యొక్క జీవితాలు కాదు మనం నేర్పాల్సింది. అన్యాయంగా ప్రవర్తించేవాడు బైబిల్ రాబడుతూ వచ్చింది. ఏమో రాబడుతూ వచ్చింది? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయనిమ్ము. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయనిమ్ము. పుటంలో వేయబడి కింద ఒకటో ఏం రాయబడింది? చేయును. అంటే అన్యాయం చేయవాడు అన్యాయం చేసేవాడుగానే ఉండనిమ్ము. ఇంకేమో రాయబడుతూ వచ్చింది? అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియల చొప్పున ప్రతి వానికి చెడుకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. కానీ ఇప్పుడు ఏం చేయాలండి? మనం నీతిగా ఉండాలి, న్యాయముగా. మన పిల్లలకు మనం ఏం నేర్పించాలంటే న్యాయాన్ని నేర్పించాలి. అన్యాయంగా ప్రవర్తించడం, అన్యాయంగా జీవించడం కాదు. మన పిల్లలకు మనం ఏం నేర్పించాలా? ఎందుకు ఈ మాట చెబుతున్నంటే, చాలా మంది తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, అరే మీ తాత ఎట్లా జీవించాడ్రా, మీ నాయన ఎట్లా జీవించాడ్రా, మీ బాబాయ్, మీ చిన్నమ్మలు, మీ పిన్ని, లేదంటే మీ యొక్క తాతలు తరము ఇలా జీవిస్తూ వచ్చారు మంచిగా, నువ్వు కూడా ఇలా జీవించాలని మనం నేర్పిస్తూ వస్తాం. కానీ మనం నేర్పించాల్సింది ఏంటో తెలుసా? ప్రతి మనుషులు ఏదో బలహీనత ఉండేది, కానీ దేవుని గురించి నేర్పించాలి. ఒకటి, కోపం లేని వారికి నేర్పించాలి మనం. ఆ కోపం లేని పిల్లలు దేవుని ఆరాధిస్తే దేవుని మహింపరచబడతాడు, దేవుడు ఒక దుర్గమును స్థాపిస్తాడు వారి ద్వారా. రెండోదిగా న్యాయాధిపతిని, అంటే ప్రవక్తను ఎలాగైతే చిన్నది ఎరిగిందో దేవుణ్ణి ఎరగాలి మన పిల్లలు. ఎప్పుడైతే చిన్న వయసులో దేవుణ్ణి ఎరుగుతారు, దేవుని గురించి తెలుసుకుంటారు. దేవుడు అంటే ఎవరు? న్యాయాధిపతి, అంటే న్యాయం తీర్చే అధిపతి. ఆ న్యాయవంతుడు, అన్యాయం తీర్చని వాడు, అన్యాయానికి దూరస్తుడు, న్యాయానికి సమీపస్తుడైన మన దేవుని గురించి మన పిల్లలకి ఎప్పుడైతే తెలియపరుస్తామో, వాళ్ళు కూడా ఎప్పుడైతే తెలుసుకొని న్యాయముగా జీవిస్తూ వస్తున్నారో, అన్యాయంగా జీవించుకోక న్యాయంగా జీవిస్తూ వస్తారో, వాళ్ళు స్తుతిస్తే వాళ్ళ స్తుతుల మూలమున దేవుడు ఒక దుర్గమును స్థాపించడానికి ఇష్టపడుతున్నాడు. వాడి రెండో మాట ఏంటండి? మన పిల్లలకి న్యాయవంతుడైన మన దేవుని గురించి తెలియపరచాలి. ఆయన ఎంత న్యాయవంతుడు, అందుకే ఆయన గురించి రాయబడుతుంది. ఆయన లంచం తీసుకునేవాడు కాడంట. ఆయన లంచం తీసుకునేవాడు కాదు. ఎందుకంటే ఆయన లంచం తీసుకోవడానికి ఆయనకి ఎవరిస్తారు లంచం? సృష్టి అయిందైనప్పుడు ఆయనకు లంచం ఇచ్చేవాడు ఉన్నాడా? లేదు. అందుకే ఆయన లంచం తీసుకునేవాడు కాడు, అసాధ్యమేగా. కాబట్టి అంత గొప్ప దేవుడు, న్యాయవంతుడు. మరి మన పిల్లలకు మనం ఏం నేర్పించాలంటే, ఒకటి కోపం లేని వారికి ఉండాలి, రెండోదిగా న్యాయవంతులుగా. దేవుడు అంత న్యాయవంతుడు, అట్లు న్యాయవంతులుగా మీరు జీవించడం నేర్పించాలి. దాన్నే పౌలు తన భాషలో చెప్తాడు, నేను క్రీస్తును బోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను బోలి నడుచుకున్నాడని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నడుచుకుంటే పౌలు అంటాడు. ఎందుకన్నాడు? ఆ మార్గాన్ని చూపిస్తున్నాడు. అంటే దేవుని పోలి, క్రీస్తును పోలి మన పిల్లలను నడుచుకునే అనుభవాన్ని మనం నేర్పించాలి. అలా నేర్పించాలంటే మనం ఎలా ఉండాలా? మన పిల్లలకి దేవుని యొక్క మార్గాన్ని, దేవుని పోలి నడుచుకోవడం మనం నేర్పించాలంటే మనం ఎలా ఉండాలి? మనం దేవుని పోలి నడుచుకోవాలా, మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలా, మనం మనం న్యాయ మార్గంలో నడవాలా, మనం నీతిగా ఉండాలి. అంటే మనం న్యాయం చేస్తున్నప్పుడు
మనం న్యాయవంతులుగా ఉన్నప్పుడు మన పిల్లలు న్యాయవంతులుగా నీతిమంతులుగా ఉంటారు. తద్వారా ఏం చేయబడుతుంది? మన పిల్లలు స్తుతించే దాన్ని బట్టి దేవుడు ఒక దుర్గమును స్థాపిస్తాడు. ఇదన్నమాట 2. ఇక 3వ మాట చూసి ముగిద్దాం రండి. ప్రవచితమైంది 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇక్కడ ఎన్నో మాట అండి ఇది. 3వదిగా 1 ఎలాంటి పిల్లల ద్వారా ఆయన ఎలాంటి చంటి పిల్లల ద్వారా ఎలాంటి పిల్లల ద్వారా స్తుతుల మూలంలో ఎలాంటి పిల్లలు స్తుతిస్తే ఆయన ఒక దుర్గము స్థాపిస్తున్నాడు. మొట్టమొదటిగా కోపం లేనటువంటి పిల్లలు. 2వదిగా న్యాయ ప్రవర్తన కలిగినటువంటి పిల్లలు. 3వదిగా చూడగా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పరిచర్య చేసేవారు. ఎవరండి? పరిచర్య అంటే దేవుని యొక్క పరిచర్యలో పాల్గొనేటటువంటి పిల్లలు దేవుని స్తుతిస్తాం ద్వారా దేవుడు ఒక దుర్గమును స్థాపిస్తున్నాడు. చూడండి, దేవుడు ఒక దుర్గమును స్థాపించాలంటే స్తుతుల మూలంగా మన పిల్లలు స్తుతించే మన పిల్లలు ఎలా ఉండాలంటే కోపం లేని వారికి ఉండాలా. 2 న్యాయ ప్రవర్తన కలిగి జీవించే వారికి ఉండాలా. 3వదిగా చూడగా పరిచర్య చేసే వారికి ఉండాలి. ఎలా ఉండాలండి? యేసు ప్రభువు అన్నాడు. ఆయన ఏమన్నాడండి? నేను పరిచర్య చేయించుకుంటకు రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చానంటాడు. అంటే అర్థం ఏంటి? నాకు కూడా స్థానికంగా ఉన్న సంఘంలో ఎవరైనా పిల్లలు ఉంటారు, ఎవరొస్తారు, వాళ్ళని పిలిచి ఏదైనా చేయించుకోవాలంటే 1-2 సార్లు ఆలోచిస్తా. ఎందుకంటే పొరపాటున ఈ సేవకుడు మా చేత పని చేయించుకున్నాడు అన్నారు అనుకో, ఇక అది ఎంత అవమానకరము అని యేసు ప్రభువు ఏమన్నాడు? పరిచర్య చేయించుకోవడానికి రాను, నేను చేయడానికి వచ్చాను అన్నాడు. అంటే మన పిల్లలు ఎలా ఉండాలి చెప్పండి? మన పిల్లలు ఎలా ఉండాలంటే పరిచర్య చేసే వారికి సిద్ధపరచాలి. ఎవరు పరిచర్య చేయాలా? సహజంగా ఇప్పుడు లోకంలో ఉంది, ఈ మాట చెబితే బయట ఉండే వాళ్ళ కోపం వచ్చింది. ఏమని? ఈ చిన్న చిన్న పిల్లలు నేను ఇక్కడ చూస్తూ ఉంటా. నేను ఆంధ్రాలో అంత చూడలేదు కానీ తెలంగాణ ప్రాంతం తక్కువ చేయడం కాదు, చిన్న చిన్న పిల్లలు చూస్తా వస్తున్నా. ఇట్లాంటి పిల్లలే ఏం చేస్తున్నారు? కళ్ళు బాటిల్ తీసుకెళ్లి కళ్ళు దుకాణానికి వెళ్ళి కళ్ళు తీసుకొస్తారు. ఎవరికి తీసుకెళ్తున్నారు అయ్యా అంటే మా తాతకో మా అమ్మమ్మకో మా నాన్నకో అని చెబుతున్నారు. ఇది చాలా విచిత్రమైంది కదా, చాలా విషాదం కదా. ఎందుకంటే పరిచర్య ఎవరికి చేయాలా? సర్వోన్నతుడు, మహిమోన్నతుడు, మహామహుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహాకాశం పట్టుదల గొప్ప దేవుడికి పరిచర్య చేయాలి మన పిల్లలు. కానీ మనమే పరిచర్య చేపిస్తున్నాం. అనుభవాలు ఉంటాయి అక్క? ఉండే ఉంటాయి, అందుకే నవ్వుతున్నారు. కానీ అట్లాంటి అనుభవాలు మన జీవితంలో ఉంటాయి. మనం పరిచర్య ఎవరికి చేపించాలా? ఎవరికంటే వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి చెప్పి, వృద్ధాప్యం నుండి అనారోగ్యంగా ఉన్న వారికి పరిచర్య చెప్పి తప్పు లేదు. అది ఆ పరిచర్య ప్రభు కూడా ఇష్టపడతాడు. కానీ మన పిల్లల పరిచర్య ఎలా ఉంటుందంటే కళ్ళు బాటిల్కి ముందు పంపిస్తున్నట్టుకుంటుంది. కళ్ళుకి గట్టి పంపిస్తాం. ఈ పరిచర్య దేవుడు ఇష్టపడేది కాదు. దేవుడు ఇష్టపడే పరిచర్య దేవునికి చేయటం, దేవుని సన్నిధిలో దేవుని చేయటం. ఇక్కడ చూడండి, ఈ చిన్నది చెరగోలు తీసుకొచ్చినప్పటికీ కోపం లేదు, న్యాయవంతురాల్లాగా ఉంటుంది. 3వదిగా ఏం చేస్తుంది? చిన్నది పరిచర్య చేస్తుంది. మన పిల్లలు ఎలా ఉండాలండి? పరిచర్య చేసేవారికి ఉండాలి. ఎప్పుడైతే మన పిల్లల జీవితంలో దేవునికి పరిచర్య చేయటం మనం నేర్పిస్తామో అప్పుడు మన పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు. నీవు పోయి పండుకొనుము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా చదవక, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే మన పిల్లలు వారి జీవితంలో దేవునికి పరిచర్య చేస్తారో మన పిల్లలతో దేవుడు మాట్లాడతాడు. ఏం చేస్తున్నాడు? మాట్లాడతాడు. ఇప్పుడు సమూయేలు ఎక్కడ ఉన్నారు చెప్పండి? మీకు తెలిసినంత వరకు మందిరంలో ఉన్నారు. మందిరము సమూయేలు ఇంటికి, సమూయేలు ఉండే సమూయేలు ఇంటికంటే సమూయేలు యొక్క తల్లిదండ్రులు ఉండే గృహానికి మందిరానికి ఎంత దూరం ఉండొచ్చు? చాలా దూరం ఉండొచ్చు. ఎంత దూరం ఉండా సమూయేలు ఎక్కడ నుండి పరిచర్య చేస్తున్నాడు? మందిరం నుండి పరిచర్య చేస్తున్నాడు.
ఎందుకు పరిచయం చేస్తున్నాడు? ప్రతిష్ఠించబడినవాడు. సరే, మన పిల్లలు దేవుని మందిరంలో పరిచయం చేసినప్పుడు దేవుడు తన స్వరాన్ని మన పిల్లలకి వినిపించడానికి ఇష్టపడతాడు. నిజంగా చూడండి, దేవుని సన్నిధిలో మన పిల్లలు పరిచయం చేస్తే చిన్న పిల్లలు, దేవుడు తన స్వరాన్ని మన పిల్లలకి వినిపించడానికి ఇష్టపడుతున్నాడు. సమయంతో మాట్లాడాడా లేదా? ఏందక్క? సరే, అయితే సమయంతో మాట్లాడాడా లేదా? సమయంలో మాట్లాడుతుంటే ఏలి అంటాడు, అయ్యా నువ్వు పోయి పండుకో. ఏలికి డౌట్ వచ్చింది, ఓహో దేవుడు నాతో మాట్లాడతలేదు కానీ సమయంతో మాట్లాడుతున్నాడు. సమయంతో అన్నాడు, ఇంకొకసారి నేను ఎవరైనా పిలుస్తాలా? సమయం అంటే యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మను. అప్పుడు ఆయన చిత్తం బయటకు వస్తాడు. కానీ నువ్వేంటి దాచుకోవడానికి చెప్పమన్నాడు. అంటే అర్థం ఏంటి? ఏలీ వినలేని దేవుని స్వరము చంటి పిల్లల దగ్గరకు వచ్చింది. ఎక్కడికి వచ్చిందండి? ప్రవక్త వినలేని స్వరం, యాజకుడు వినలేని స్వరం, దేవుని సన్నిధిలో ఉన్నవాడు వినలేని స్వరం. ఒక చిన్న పిల్లవాడు దేవుని సన్నిధిలో పరిచయం చేసే చిన్న పిల్లవాడి దగ్గరికి వచ్చింది దేవుని స్వరం. తద్వారా ఏమవుతుంది? దేవుని చిత్తం ఏంటి ఆ చిన్న పిల్లవాడికి తెలియపరచబడింది. ఈరోజు మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి చెప్పండి? ఒకటి, మన పిల్లలు స్తుతిస్తే దేవుడు ఆ స్తుతుల మూలంలో ఒక దుర్గము స్థాపించాలంటే ఆ స్తుతించే పిల్లలు ఎలా ఉండాలా? ఒకటి, కోపం లేని వారు ఉండాలి. రెండు, ఎలా ఉండాలి? న్యాయవంతులుగా ఉండాలి. న్యాయం చేసేవారు, అన్యాయం చేసేవారు కాదు. అన్యాయం చేసి వచ్చి దేవుడి మీదలోకి వచ్చి స్తుతిస్తే దేవుడు ఎవరు? మూడు, ఎలా ఉండాలి? పరిచయం చేసేవారు ఉండాలి. నాలుగోదిగా ఆ జీవితాలు ఎలా ఉండాలంటే, రండి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం చదివి ప్రార్థన చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇంకో మాటను మనం చూస్తున్నాం. 3వ వచనం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అది ప్రవక్త దగ్గర నా ఎన్నవాడు ఉండవాలని ఎంతో కోరుతుంది. 4వ మాట ఏంటంటే, ప్రియారా, 4వదిగా మన పిల్లలు ఎలా ఉండాలి అని అంటే, మొదటిగా ఎలా ఉండాలా? కోపం లేని వారికి ఉండాలి. వాళ్ళు ఎలా ఉండాలంటే మనం కోపం లేని వారికి ఉండాలి. రెండు, మన పిల్లలు న్యాయవంతులుగా ఉండాలి. వాళ్ళు న్యాయవంతులుగా ఉండాలంటే మనం న్యాయవంతులుగా ఉండాలి, అన్యాయస్తులుగా ఉండకూడదు. మూడు, మన పిల్లలు ఎలా ఉండాలా? పరిచయం చేసే వాళ్ళకు ఉండాలి. వాళ్ళు పరిచయం చేసే వాళ్ళకు ఉండాలంటే మొదట మనం దేవుని సన్నిధిలో పరిచయం చేయాలి. మనం దేవుని స్వరాన్ని విని అనుభవం మనలో ఉండాలి. 4వదిగా చూడగా ఇక్కడ రాబడిన మాట ఏంటంటే, నా ఏలిన వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అంటే ఆసక్తి కలిగిన ఆమె, అంటే ఒక ఆత్మ కొరకు ఎంతో ఆసక్తి కలిగి ఉంటుంది. ఎలా ఉందండి? ఒక ఆత్మ అంటే ఆసక్తి కలిగిందిగా ఉంటుంది. ఎంత ఆసక్తి చూడండి. ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నాడు. ఆ వ్యక్తి వాస్తవానికి ఆ వ్యక్తి ఎలా తీసుకొచ్చాడు ఆమెను చెప్పండి? చెరగొని తీసుకొచ్చాడు. అంటే ఒక రకంగా ఏంటి, ఆమెకు ఇష్టం లేకపోయినా తీసుకొచ్చాడు. చిన్నపిల్లని ఇష్టం లేకపోయినా తీసుకొచ్చిన ఆ చిన్నది ఏం చేస్తుంది చెప్పండి? కోపం లేనిదిగా ఉంటుంది, న్యాయవంతురాలుగా ఉంటుంది, పరిచయం చేస్తుంది. ఇంకేం చేస్తుంది ఆమె? ఆమె జీవితంలో ఏం చేస్తుందంటే ఒక ఆత్మను రక్షించాలి అన్న ఆలోచన ఆత్మీయంగా అక్కడ మనకు కనబడుతుంది. భౌతికంగా ఆయన దేహం రోగంతో ఉంది. ఏ రోగంతో ఉంది ఆ దేహము అని అంటే కుష్ఠ రోగంతో ఉంది. తన కుష్ఠ రోగంతో ఉన్న దేహము శుద్ధి చేయబడాలి. అంటే ఎంత ఆత్మీయంగా ఆలోచిస్తే ఆమె యొక్క ఉద్దేశం అర్థం చేసుకోండి. తన యజమానుడు రోగిగా ఉండకూడదు, ఆరోగ్యవంతుడుగా ఉండాలని. అంటే తను చెరగొని తీసుకొచ్చిన, తన అక్రమంగా తీసుకొచ్చిన, తనకు అన్యాయం చేసి తల్లిదండ్రులు కుటుంబీకులు అందరి దగ్గర నుంచి దూరం చేసి తీసుకొచ్చిన తానైతే ఎలా ఉందండి? తన యజమానుడికి స్వస్థత కొరకు ఎదురు చూస్తుంది. అంటే ఒక ఆత్మ అంటే ఎంతో భారం కలిగిందిగా ఉంది. ఆత్మల భారం. అయ్యా, మీరు నన్ను చెరగొని తీసుకొచ్చారు కానీ ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, మీరు ఆయన దగ్గరికి వెళితే ఆయన ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. నా యజమానిని ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పు, స్వస్థత పొందుతాడేమోనని చెప్పని ప్రయాసపడుతుంది. అంటే ఒక ఆత్మ కొరకు, ఒక వ్యక్తి కొరకు ఎంత ప్రయాసపడుతుందో మన పిల్లల్ని మనం ఎలా పెంచాలంటే ఆత్మల భారం కలిగిన వారిగా, అంటే ఆత్మల కొరకై ఆసక్తి కలిగిన వారికి ఎప్పుడైతే మన పిల్లలు మనం పెంచుతామో ఖచ్చితంగా మన పిల్లలు ఏమవుతారండి? ఆత్మల భారం కలిగిన పిల్లలు దేవుని స్తుతిస్తే వాళ్ళ మూలంగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక దుర్గమును స్థాపిస్తున్నాడు. ఆత్మల భారం ఉండాలి. ఇక్కడ ఈ చిన్నదానికి ఎంత ఆసక్తి ఉందో, నా యజమానుడు అంటే ఒక ఆత్మను బాగు చేయాలన్న భారం తనలో ఉంది. ఈరోజు మన జీవితాల్లో మన పిల్లలు ఆత్మల భారం కలిగి ఉండాలంటే మనం ఆత్మల భారం కలిగి ఉండాలి. నశించిపోతున్న ఆత్మల భారం మనలో ఉండాలి. ఎప్పుడైతే ఆ నశించిపోతున్న ఆత్మల భారం మనలో ఉంటుందో అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి చెప్పండి? మనము ఆత్మ భారం కలిగి ఉంటే మన పిల్లలు ఆత్మ భారం కలిగి ఉంటారు. నేను ఈ మధ్యలో చూస్తూ వచ్చి ఒక మాట చెప్పి నేను ముగిస్తా.
ఒకనొక ప్రాంతంలో ఎవరో వచ్చారు చూడండి, ఆ పిల్లలు ఎవరు చూడండి. ఒకనొక ప్రాంతంలో ఒక తండ్రి తల్లి సువార్థికులు ఇద్దరు సువార్త చేస్తుంటే వాళ్ళతో పాటు పిల్లలు వచ్చారు. ఎక్కడో కదా, ఇది జూబ్లీ హిల్స్ లో మన పరిచర్య ఆరంభించాం కదా, అక్కడ జరుగుతూ వచ్చింది. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా వచ్చారు. పిల్లలు కూడా వచ్చి ఏం చేస్తున్నారంటే, ఆ ప్రాంతంలో మేము సువార్త పెట్టాము, ఆ సువార్తలు ఆ పిల్లలు కూడా వెళ్ళి సువార్తలు ఇస్తున్నారు. అదే వీళ్ళు ఏం తెలుసు వాళ్ళకి, అయినా వాళ్ళు సువార్త ఇస్తున్నారు. ఇస్తూ చెబుతున్నారు యేసు ప్రభువు నమ్ముకొని పరలోక రాజ్యం ఉందన్నారు. నేను ఆశ్చర్యపోతూ వచ్చా. ఎందుకంటే పిల్లల యొక్క జీవితాలు చూడండి. తండ్రులు కాదు, క్షమించండి, తల్లి తండ్రి ఆత్మల భారం కలిగినప్పుడు పిల్లలు కూడా అదే ఆత్మల భారం కలిగిన మార్గంలో ఉంటారు. ఇప్పుడు తండ్రి ఒక మార్గంలో, ఇప్పుడు లోకంలో సామెత ఉంది, ఆవు గట్టి మీద మేస్తే, ఆవు చేలో మేస్తే దూడొచ్చి గట్టి మీద మేసిద్దా, అదే కదా సామెత. ఆవు వెళ్ళి చేలో మేస్తే దూడొచ్చి చేలో వేసిద్దా, గట్టి మీద వేసిద్దా, చేలో వేసిద్దా, అంతే కదా. మన తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నాం, పిల్లలు అదే చేస్తారు. మనం ఏది మార్గంలో వెళ్తున్నామో పిల్లలు కూడా అదే. కానీ ఇక్కడ మనం ఆత్మభారం కలిగి ఉండాలా, వెనుకున్న మరవాలా, ముందున్న వాటి కొరకు ఆత్మభారం కొరకు ఎప్పుడైతే వెళ్తామో మన పిల్లలు కూడా ఆత్మల భారం కలిగి ముందరికి వెళ్తారు. అప్పుడు ఆత్మల భారం కలిగిన మనం గాని మన పిల్లలు గాని దేవుని స్తుతించినప్పుడు ఆ స్తుతుల మూలంలో ఒక దుర్గమును స్థాపిస్తున్నాడు దేవుడు. ఇది 5వ మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. అతడు నా ఏలిన అని కలిగిన కుష్ఠరోగును బాగు చేయనని తన యజమానురాలతో అనెన్ను. తన యజమానురాలతో అనెన్ను. 5వ వచనంలో 4వ వచనం, నయమాను రాజు వద్దకు పోయి, ఏమన్నాడు, రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశం చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియచేయక. ఎక్కడ పోయాడండి నయమాను? రాజు వద్దకు వెళ్ళాడు. రాజు వద్దకు వెళ్ళడానికి కారణం ఏంటి? చిన్నదే. ఈ చిన్నది చెప్పిందనేగా మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి చెబుతున్నాడు రాజుతో కూడా. ఎక్కడికి వెళ్ళాడు మరి? చివరికి ఎక్కడి నుంచి? ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. అంటే దేవుని సన్నిధికి దేవుని బిడ్డలను నడిపించడం నేర్పించాలి. మన బిడ్డలు ఏం నేర్పించాలా? దేవుని మందిరానికి. అరే ఈ రోజు మీటింగ్ జరుగుతుంది, ఏం వెళ్తావు, ఇంటికి కూడా పడుకోరా, ఇల్లు ఏం చెప్తావు అని అనకూడదు. మన పిల్లలు ఏం చేయాలా? నేర్పించాలి. దేవుని మందిరానికి పద, దేవుని మందిరం పద. గురువారం వస్తే అక్కడ కూడికలు జరుగుతాయి, మంగళవారం వస్తే సంఘ ప్రార్థన ఉంటది. కానీ పద మన పిల్లలు అని చెప్పి మన పిల్లలకి మనం ఏం చేయాలా? నేర్పించాలి. ఎప్పుడైతే మన పిల్లలకి అది మనం నేర్పిస్తామో ఆటోమేటిక్ గా మన పిల్లల యొక్క జీవితాల్లో దేవుని సన్నిధికి వెళ్ళటం నేర్పిస్తే ఆ దేవుని సన్నిధిలో నిలబడేటువంటి పిల్లలు దేవుని స్తుతించడం ద్వారా ఆ స్తుతుల మూలంలో దేవుడు ఒక దుర్గం స్థాపిస్తున్నాడు. నేను ఒక మాట చెప్తా, ఏంటో చెప్పమంటారా? నాకు 3 కుమార్తెలు, మీకు అందరూ తెలుసు. 3లో ఒక్కరు కూడా నేను పెద్దబాబు చెప్పుకుంటున్నాను కానీ మిగతా 2కి దేవుని మందిరానికి ఇట్లా వెళ్ళాలని చెప్పాలి. ఎందుకంటే అది చిన్నపిల్లలు. ఒక పెద్దబాబుకి చెప్పుకుంటా. కానీ ఈ రోజు నేను ఇక్కడ కొడుకు వచ్చినప్పుడు ఫస్ట్ మా 3వ పాప అడుగుతుంది, డాడీ నేను కూడా వస్తాను ఆ ప్రార్థనకని. 2వ పాప వచ్చా ఏడుతుంది, ఎందుకు నేను కూడా వస్తానని. ఎందుకంటే పెద్ద కూడా వచ్చేస్తుంది. అసలు మా 2వ పాప 3వ పాప డైలీ అంటారు, చర్చిలకు వెళ్తున్నా ఎక్కడికన్నా వెళ్తున్నా కానీ నేను కూడా ప్రార్థనకు వస్తానంటారు. అంటే ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళటం మనం చూపించినప్పుడు, ఆ మార్గాన్ని మనం నేర్పించినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ అనుభవం ఉంటారు, దారి తప్పిపోరు. దాని గురించి బైబిల్ ఒక మాట రాయబడి, బాలు నడవలసిన త్రోవను వాడికి నేర్పించము, పెద్దవాడైన తర్వాత వాడు దాని నుండి అంటే నేను నేర్పించాల్సల్లా వాళ్ళకి అర్థమైపోయింది. డాడీ ఇన్షార్ట్ చేసుకుని ప్యాంట్ వేసుకుని బైక్ తీసుకుని బైబిల్ బ్యాగ్ వేసుకున్నాడంటే మందిరానికి వెళ్తారు, ప్రార్థనకి వెళ్తారు. మరి 2వ పాప 3వ పాప ఖచ్చితంగా అడుగుతున్నాను. నేను ఆశ్చర్యపోతున్నా చాలా రోజుల నుంచి, మేము కూడా ప్రార్థనకు వస్తామని. చిన్నపిల్లలు ఏం మాటలొచ్చు, వచ్చిరాని మాటలతో ప్రార్థనకు వస్తానంటున్నారు. ఎందుకు చెబుతున్నా మన పిల్లలకి దేవుని సన్నిధికి తీసుకెళ్తాం నేర్పించాలి. దేవుని సన్నిధికి ఎలా వెళ్ళటం నేర్పిస్తాము అంటే దేవుని సన్నిధిలో ఉండటం నేర్పిస్తే ఖచ్చితంగా మన పిల్లలు ఏమవుతారు చెప్పండి? మన పిల్లలు దేవుని సన్నిధిలో ఉండటం మనం నేర్పిస్తే మన పిల్లలు ఏమవుతారు? ఆ దేవుని సన్నిధిలో ఉన్న మన పిల్లలు దేవుని స్తుతించడం ద్వారా దేవుడు ఒక దుర్గమును స్థాపిస్తున్నాడు. ఇక్కడ 5 విషయాలు. 5 అనగా కృప. 3తో ఆపుదాం అనుకున్నాం, కృపలోకి తీసుకొచ్చాం. కానీ మొదటిగా కీర్తన గ్రంథం 8వ అధ్యాయం. 7 సంవత్సరాల నుండి 8వ సంవత్సరం వచ్చింది కదా, కానీ 8వ సంవత్సరం వచ్చింది కాబట్టి 8వ కీర్తన చదువుదాం. ఎన్నో నెల ఇది? 2వ నెల కాబట్టి 2వ వచనం చదువుదాం. ఏమని రాయబడుతూ వచ్చింది? కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో చదవండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం తీసుకురా మా పాప. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. నీ విరోధులను బట్టి బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించుచున్నావు. చాలు.
బాలులకి చంటి పిల్లలకి స్తుతుల మూలమున ఒక దుర్గమును దేవుడు స్థాపిస్తున్నాడంట. అయితే ఎలాంటి పిల్లలు స్తుతిస్తే, ఎలాంటి పిల్లలు స్తుతుల మూలంలో దేవుడు ఒక దుర్గమును స్థాపిస్తున్నాడంటే కోపం లేనటువంటి పిల్లలు. రెండోదిగా దేవుడు అంటే దేవుడు తెలుసుకో, దేవుడు న్యాయమైన మార్గం ఉండేవారు. 3 పరిచయం చేసేవారు. 4 మర్చిపోయారా? 4వదిగా ఆత్మల భారం కలిగిన వారు. 5వదిగా చూడగా, 5వదిగా ఏంటి? ఆత్మల భారం అయిపోయిందాక 5వ మాట ఏంటి? దేవుని మందిరంలో మన పిల్లలు ఉండాలి. అంటే దేవుని మందిరంలో ఉండేటటువంటి పిల్లలు, దేవుని మందిరం ఉండాలన్న ఆశ, కోరిక, అటువంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక దుర్గమును స్థాపించడానికి ఇష్టపడాడు. ఈ రోజు నీవైనా నేనైనా మన యొక్క జీవితంలో మన పిల్లల యొక్క జీవితాలు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళటం నేర్పించాలి. మన పిల్లలు దేవుని సన్నిధికి వెళ్ళటం మనం నేర్పించాలంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని సన్నిధి. మొదట మనం దేవుని సన్నిధికి వెళ్ళటం మనం నేర్చుకుంటే తర్వాత మన పిల్లలు నేర్చుకుంటారు దేవుని సన్నిధికి వెళ్ళటం. ఎప్పుడైతే దేవుని సన్నిధికి మన పిల్లల్లో ఉంటారో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉంటారో వాళ్ళ స్తుతుల మూలంలో దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. కోపం లేని పిల్లలు. రెండోదిగా న్యాయ ప్రవర్తన కలిగిన పిల్లలు. 3వదిగా పరిచర్య చేసే పిల్లలు. 4వదిగా ఆత్మ భారం కలిగిన పిల్లలు. 5వదిగా దేవుని సన్నిధిలో ఉండే పిల్లలు. ఇలాంటి పిల్లలు స్తుతిస్తే వాళ్ళ స్తుతుల మూలంలో దేవుడు ఒక దుర్గమును స్థాపించడానికి ఇష్టపడతాడు. ఆ పిల్లలు అలా ఉండాలంటే మనం అలాంటి జీవితంలో ఉండాలి. కోపం లేని వారిగా మనం ఎలా ఉండాలా? న్యాయవంతులుగా, పరిచర్య చేసేవారిగా. ఇంకా మనం ఎలా ఉండాలి? ఇంకా ఆత్మ భారం కలిగిన వారిగా ఉండాలి. 5వదిగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఇటువంటి దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఒక ఆశ, కోరిక మనలో ఉండాలి. ఇటువంటి అనుభవం మనలో ఎప్పుడైతే ఉండేదో అప్పుడు ఖచ్చితంగా మన స్తుతుల మూలంలో దేవుడు మన చిన్నపిల్లల వంటి వారమయ్యాం కాబట్టి మన స్తుతుల మూలం ఒక దుర్గము స్థాపిస్తాడు. మన పిల్లల యొక్క స్తుతుల మూలం కూడా ఆ దుర్గమును స్థాపించిన అనుభవంలోకి మన పిల్లల్ని తీసుకురాగలుగుతాం. అయితే ఈ బర్త్డే పాప ఈ 5 అనుభవంలోకి రావాలంటే మొదట తల్లిదండ్రుల అనుభవంలోకి రావాలి. ఆ అనుభవంలోకి మీరు రావాలంటే మొదట ఏం చేయాలా? మన జీవితంలో దేవుని గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. అటు అనుభవం చంటి పిల్లలకి దేవుని చిన్న వయసులోనే స్తుతించే అనుభవాన్ని ఈ చంటి పిల్లకి దేవుడు ఇవ్వాలి. అటు అనుభవం ఆ చంటి పిల్లకి దేవుని స్తుతించే అనుభవం ఇవ్వాలంటే జ్ఞానం దేవుడు ఇవ్వాలి. ఆ జ్ఞానం ఇవ్వాలంటే తను మొదట రక్షణ మారుమనసు బాప్తిసం పొందుకోవాలి. రక్షణ అనుభవం కలిగి ఉండాలి. ఈ చిన్న వయసులోనే ఆ బిడ్డ రక్షణ అనుభవం కలిగింది. మనుషుల దయందు దేవుని దయందు ఎదుగుతూ దేవుని యొక్క సన్నిధిలో, ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలో, దేవుని యొక్క సేవకులు దేవుని సన్నిధిలో దేవుని దయలో బిడ్డ ఎదుగుతూ, దేవుని యొక్క రెక్కల కింద బిడ్డ ఎదుగుతూ ఏం చేయాలా? దేవుని స్తుతించే బిడ్డగా దేవుడు స్థిరపరచినట్లు ప్రభు సహా ఆ బిడ్డకిని మనకిని ప్రభు ఈ కుటుంబానికి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. 5 నిమిషాలు పైగా ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఆయుక్తను బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. దాసుడు దైవ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ ఇచ్చారు. కీర్తన 8వ అధ్యాయం 3 వచనాల్లో స్తుతుల మూలంలో దుర్గాన్ని, చింటి పిల్లలకి స్తుతుల మూలంలో దుర్గాన్ని ఏర్పాటు చేశా ఉన్నాం. తండ్రి, న్యాయం చేసుకుంటున్నాం. కోపం లేని వారుగా, న్యాయం కలిగిన వారుగా, ప్రభువా మీ కొరకై జీవించగలిగేవారుగా, మీ పరిచయం చేసేవారుగా, ఎదురు నడిపించేవారుగా ప్రభావ ఉండినట్లు తల్లిదండ్రులు ఉండడానికి, తను కూడా ఉండడానికి సహాయం చేయండి. కృప చూపించి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 2 సంవత్సరాలు ప్రవేశపెట్టారు. బిడ్డను దీవించి ఆశ్రయించండి, కలిగించండి. జరిగిన పరిచయం మీరు దీవించి ఆశ్రయించండి. ప్రభువా మీరు దీవించి ఆశ్రయించి రక్షించవలసి మనవి చేస్తూ కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. దయచేసి గమనించండి. పాప బర్త్డే కొరకు ఒక వాగ్దానం తీసుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. పాప బర్త్డే కొరకు యోహాను 14:18 చదవడెవరు? యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. నవీన్ వచ్చాడండి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం చదువుతారు ఎవరైనా? బర్త్డే ప్రామిస్. మిమ్మును అనాథలుగా విడువను, మిమ్మును అనాథులుగా విడువను, మీ వద్దకు వచ్చును, మీ వద్దకు వస్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు,
నేను జీవించుతున్నాను గనుక మీరును జీవించరు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ వద్దకు వస్తును. అది దేవుడు మనల్ని అనాథులుగా విడవడు, మన వద్దకు వచ్చి మనతో జీవిస్తాడు. అటు దేవుడు ఈ చంటి బిడ్డకు కూడా ఆయనే తోడుగా ఉండి బిడ్డ దగ్గరకు వచ్చి బిడ్డను అనాథులుగా విడవపోకుండా కుటుంబాన్ని దేవుడి బిడ్డల దగ్గరకు వచ్చి బిడ్డలతో దేవుడు జీవించినట్లు ప్రభు సహాయం చేయను గాక. చివరిగా ఆశీర్వాదం తీసుకుని తర్వాత కేక్ కట్ చేద్దాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం చేరవచ్చిన మనకు, ఆయుక్తకి, తల్లిదండ్రులకి, అక్క చెల్లెళ్ళకి, ఇక్కడున్న వారికి అందరికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడయుండు గాక. ఆమేన్. ఆమేన్.